పగలు పాఠాలు, రాత్రి డ్రగ్స్ తయారీ. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలని మత్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశాడు ప్రబుద్ధుడు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలోని మేధా హై స్కూల్లో ఆల్ఫాజోలం తయారీ దందా గుట్టురెట్టయింది. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన ఈగల్ టీం ముఠాను అరెస్టు చేశారు. ఆల్ఫాజోలం తయారు చేస్తోన్న మేధా స్కూల్ కరెస్పాండెంట్ జయప్రకాష్ గౌడను అదుపులోకి తీసుకున్నారు. 3.5 కిలోల డ్రగ్ను విక్రయించడానికి తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే స్కూల్లో తనిఖీలు చేసి మరో 4.5 కిలోల ఆల్ఫాజోలం మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు సోదాలు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఎన్నాళ్ళ నుంచి గుట్టుగా సాగిస్తున్నారు? అర్ణ 8 నెలల నుంచి ఈ దందా కొనసాగుతుంది. మేధా హై స్కూల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. ఈ ఆల్ఫాజోలంని కల్లులో కలిపే కెమికల్. ఇది భారత పౌరులను తయారు చేయాల్సినట్టుగా స్కూల్లోనే ఈ చీకటి దందాని గుట్టుని రట్టు చేసింది ఈగల్ టీం. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చు. వీళ్ళు ఇందులో రియాక్టర్స్ పెట్టేసి డ్రైయర్స్ పెట్టేసి ఇక్కడ చూడొచ్చు. ఇది ఆఫీస్ రూము. ఈ పక్కన స్కూల్ ఉంటుంది, ఆఫీస్ రూమ్. ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది. ఇవి లోపలికి వచ్చాము మనం ఇప్పుడు. ఈ లోపల చూస్తే ఒకసారి ఇందులో ఈ రూమ్ లో తయారు చేస్తున్నారు. ఇందులో డ్రైయర్స్ కావచ్చు, 8 డ్రైయర్లు, 8 రియాక్టర్లు పెట్టేసి ఇందులో తయారు చేస్తున్నారు. ఇక్కడ సీజ్ కూడా చేశారు. నిన్న వచ్చినట్టుగా ఈగల్ టీం వాళ్ళు సీజ్ కూడా చేశారు. ఇది చూడొచ్చు, మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది ఇందులో జరుగుతుంది అన్నట్టు. అయితే ఇందులో జరుగుతుంటే ఆల్ఫాజోలం తయారు చేస్తుంటే మరి పక్కన చుట్టుపక్కల నివాసాలు ఉన్నాయి. పక్కన ఈ కిందనే SBI బ్యాంకు కూడా ఉంది. మరి వీటందరికీ ఎలాంటి అనుమానం రాకుండా, స్మెల్ రాకుండా కూడా కొన్ని రకాల సెంటులు కూడా వాడి ఏ విధమైనట్టుగా స్మెల్ కావచ్చు, అనుమానం రాకుండా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇందులో చదువుతున్నట్టుగా విద్యార్థులకు కావచ్చు, పాఠాలు చెప్తున్నక మిగతా టీచర్లకు కావచ్చు తెలియకుండా ఉండేందుకు కూడా ఇందులో పనిచేసేట వాళ్ళం కాకుండా బయట వ్యక్తుల్ని 3 వ్యక్తులను తీసుకొచ్చేసి ఈ యూనిట్లో తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూడొచ్చు. ఇందులో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డ్రమ్ములు కావచ్చు, అక్కడ వాష్ ఏరియా కావచ్చు, ఇదంతా ఇందులో పెట్టేసి వాటరు మిగతా కెమికల్స్ని ఇందులో చేస్తుంటారు. ఈ కిటికీల నుంచి ఎప్పుడు కిటికీలు క్లోజ్ చేసి పెడతారు. అంతేకాకుండా కొన్ని రకాల కెమికల్స్ ఉపయోగించేసి స్మెల్ రాకుండా, ఆల్ఫాజోలం లాంటి ఏ స్మెల్ రాకుండా కూడా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆ విధంగా పట్టుబడ్డారు. ఎప్పుడైతే ఇక విక్రయిస్తున్నటువంటి సమయంలో దీనికి సంబంధించిన జయప్రకాష్ గౌడ్ అన్నట్టుగా ఈ స్కూల్ డైరెక్టర్, మేధా హై స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ 3 కేజీలకు పైగా విక్రయించేట సమయంలో రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా ఈగల్ టీం ఈ వ్యవహారాన్ని అంతా బయటపెట్టింది చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటివరకు తయారు చేసే యూనిట్ చూస్తే ఇది వచ్చేసి స్కూల్. ఇది చూడొచ్చు. ఇందులో స్కూల్లో ఉన్నటువంటి రూమ్ ఇది. ఇందులో కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. స్కూల్ పక్కనే చూడండి, ఓ పక్క స్కూల్ ఉంటే మరో పక్క ఈ విధంగా ఆల్ఫాజోలం తయారు చేసేట్టుగా యూనిట్ ఏర్పాటు చేసేసి చీకటి దందాన్ని కొనసాగిస్తున్నారు. జయప్రకాష్ గౌడ్తో పాటు మరికొంతమంది మరొక 2 కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఈ చుట్టుపక్కల కూడా రెసిడెన్స్ ఉంటాయి. రెసిడెన్స్ కూడా ఎలాంటి అంటే చుట్టుపక్కల నివాసాలు ఉన్నట్టు వాళ్ళకు కూడా ఎలాంటి అనుమానాలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుందామని చెప్పుకోవచ్చు. ఇది చీకటి దందాకు సంబంధించి బోయినపల్లిలో జరుగుతున్న ఆల్ఫాజోలం తయారీ యూనిట్కి సంబంధించిన విషయాలు. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.